ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సునీత వ్లాగ్స్। ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే వినాయక చవితి అనేసి ఈరోజు అయితే పూజ అయితే చేసుకొని ఇంట్లో ఎక్కడికి బయలుదేరామంటే ఫలక్నామా అనమాట। అయితే ఫలక్నామా వెళ్ళడానికి మేము ఉండేది మెట్టుగూడ। అయితే మేము మెట్టుగూడ నుంచి సీతాఫల్ మండి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ ఫలక్నామా ట్రైన్ అయితే టికెట్ తీసుకున్నాము। టికెట్ తీసుకొని ట్రైన్లో అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట। సో ఫైనలీ ఫలక్నామా స్టేషన్లో అయితే దిగాము। ట్రైన్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఫలక్నామా అనేసి, ఇదనమాట ఫలక్నామా రైల్వే స్టేషన్। ట్రైన్ అయితే చాలా మెల్లిగా వచ్చింది, అలాగే పబ్లిక్ కూడా అస్సలు లేరు, అందుకే తొందరగా వచ్చేసాం। దర్శనం కూడా చాలా బాగా అయిందండి। ఫస్ట్ వెళ్ళాం కదా, మేము చాలా టెన్షన్ అయిందనమాట। అంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారేమో, పిల్లలు లైన్లో ఎంతసేపు నిల్చుంటారేమో అనుకున్నాం, కానీ త్వరగా వెళ్ళగానే 5 ప్రదక్షిణాలు అయితే చేసేసి దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని మెల్లిగా వచ్చామన్నమాట। అయితే మా హనీ పాప వచ్చేసి గుడిది అయితే మేము కూర్చుంటే టెంపుల్ రౌండ్ మొత్తం వీడియో తీసుకుంది। అయితే ఏంటంటే ఇక్కడ మెయిన్ ఈ గంటలు ముడుపులు అయితే చాలా బాగా కట్టారండి। అంటే ఏంటి ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి అయితే మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఆ ముడుపు అయితే కట్టాలి అంట। కట్టేసి ఒక 5 వారాలు అలా తిరిగితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అనేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు। ఫైనల్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము। టెంపుల్ అయితే చాలా బాగుంది, చెట్టు కింద ఎల్లమ్మ తల్లి సూపర్గా ఉందండి, కాళికామాత కదా టెంపుల్ వచ్చేసి। పక్కన ముడుపులు కానీ అక్కడ వాతావరణం కానీ చూడడానికి అసలు ఎంత బాగుందంటే ప్రశాంతంగా కాసేపు అలా రెస్ట్ తీసుకొని మంచిగా 5-10 నిమిషాలు అలా హాయిగా కూర్చొని దర్శనం మంచిగా చేసుకొని వచ్చామన్నమాట। ఇదన్నమాట ఫలక్నామా।